ఎల్లంపల్లి రవి. ఎల్లంపల్లి సర్పంచ్ రవి. రవి. ఓకే. ఇప్పుడు నర్వ మండలం నారంపేట డిస్టిక్ ఎల్లంపల్లి గ్రామం. ఆ రోజు మనం 2 ప్లాట్లలో పాయింట్లు ఇచ్చినాము అన్నా. ఆ రోజు 2 పాయింట్లలో చెక్ చేసి 2 ప్లాట్లలో పాయింట్లు ఇచ్చినాం కదా. మెయిన్ పాయింట్ 2 పాయింట్లు ఇస్తే నువ్వు చెప్పిన ఫస్ట్ పాయింట్ వేసినాం మేము. ఎన్ని ఫీట్ల కాడ నీకు లేయర్ తగిలింది, వాటర్ లేయర్? మనకి 55 కెళ్ళి స్టార్ట్ అయినవి. 120, 135 మధ్యలో కొంచెం పెరిగింది, 160లో కొంచెం పెరిగింది, తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. మొత్తం ఎంత వచ్చింది? ఎన్ని ఇంచులు వచ్చింది మొత్తం? 2 ఇంచెస్ పక్కా. 2 ఇంచెస్ అయితే పక్కా ఉన్నాయి. 2 ఇంచెస్ అబోనే చెప్పారు వాళ్ళు, బోర్ పాయింట్ వాళ్ళు. మేమైతే 2 ఇంచెస్ గ్యారంటీ అనుకున్నాం. అదే అయితే ఇప్పుడు మనకు ఆ బోర్ ఎందుకోసం చేపించింది? గ్రామంలోని ఊర్లో అందరికి వాటర్ తక్కువ ఉండడం వల్ల మనము ఏం చేయడం జరిగింది. అదే ఊర్లో నీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బంది, తాగడానికి కొరకే. అదే తాగడానికి చాలా ఇబ్బందులు ఉన్నందుకు మీరు సర్పంచ్ అయిన తర్వాత వేపిస్తున్నారు, బోరింగ్ చేయడం జరిగింది. ఓకే 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 అన్న. మొత్తం మీద కాంగ్రెస్ నీళ్ళు అయితే వచ్చినాయి. డ్రై చాలా డ్రై ఏరియా, ఎందుకంటే పాయింట్లే దొరకలేదు, ఒకటే పాయింట్ దొరికింది ఆడ. అదే వీళ్ళు ఇంతవరకు ఆల్రెడీ వేసిరంట. మాజీ సర్పంచ్లు ఒక 20 సంవత్సరాల కింద వేసిరు, 15-20 సంవత్సరాల కింద. ఇట్లకెళ్ళి పాయింట్ అంటే వాళ్ళు ఏం చేసిరంటే నార్మల్ గా చూసిరు బయట వాళ్ళతోటి, పాయింట్లు రాలే, వాటర్ రాలే, ఇంకా వేస్ట్ అయిపోయినాయి. వాళ్ళు మీరు చూసినప్పుడు కూడా వద్దని చెప్పారు. వద్దు, వేస్ట్ రావు, ఇది రావన్నారు కదా. రావని చెప్పేసి అయినా కానీ ఖచ్చితంగా మీ నమ్మకంతో కూడా చూపించాల్సి వచ్చింది, మేము కూడా వేయాల్సి వచ్చింది దానికి గ్యారెంటీగా. అన్నట్టుగానే మనకు పాయింట్స్ కూడా అక్కడ దొరకలేదు, ఎక్కడ దొరకలేదు, ఒకటే పాయింట్ దొరికింది, దాంట్లోనే మంచి నీళ్ళు వచ్చినాయి అన్న. ఇంకొక ఆయన అది శ్రీపురంలో ఒక ఆయన పాయింట్ తీస్తున్నాడు. చేద్దాం, అది మీరు అది ఆయనతో మాట్లాడి అడ్వాన్స్ కొడితే చేద్దాము. ఓకే ఓకే. ఈయన గుడి దగ్గర కూడా వేస్తారా పాయింట్? లేదన్న, అక్కడ ఏం అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, ఈ గల్లీకి మాత్రం లేకుండే చాలా కొంచెం ఇబ్బంది ఉండే. ఓకే ఓకే. వేపిస్తామని అప్పుడు హామీ ఇచ్చింది ఎలక్షన్ టైంలో. ఓకే ఓకే. అందుకే వేయాల్సి వచ్చింది. గుడికాడ కూడా మనకు స్కానింగ్ రాలేదు, కానీ ఫస్ట్ మెషిన్ మంచిగా పట్టుకున్నది. మీరు పాయింట్ అయితే పోగొట్టకండి, పాయింట్ అయితే పెట్టండి అట్లే. పాయింట్ ఉంది మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో వేయాలనుకున్నా కూడా పాయింట్ మంచిగానే ఉంది. అది 150 నుంచి 200 మధ్యలో వేయండి. ఇది 230, 250 వేసి ఆపేసేయండి. లేదన్న, ఇక్కడికే క్లోజ్ చేస్తున్నాం. 200 వరకే. 200 చాలా చాలుగా. ఓకే ఓకే. నాకు లాస్ట్లో మళ్ళీ ఒక వీడియో పంపండి, ఒక 1 మినిట్. సరే. మురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే?